హలో ఎవ్రీవన్. సో ఫైనలీ ఐరన్ హార్ట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ బ్రేక్ డౌన్ పని లేకపోయి ఉంటే కంప్లీట్ కూడా చేసేవాడిని కాదు. బికాస్ వన్ సెకండ్ మార్బల్ చాలా అంటే చాలా మీడియాకర్ కంటెంట్ ఇచ్చింది. అండ్ మధ్య మధ్యలో ఫ్యాన్స్ ని కొంచెం అలా ఎక్సైట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ నేమ్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ మధ్య మధ్యలో అలా ఇసిరింది. సో దట్ ఫ్యాన్స్ కొంచెం పండగ చేసుకుంటారని. అంతే తప్ప పెద్దగా గొప్పగా లేదు. ఏదైనా మంచి పని చేశారా అంటే మొత్తం సిరీస్ ఒకేసారి రిలీజ్ చేయటం. సో నాకైతే సిరీస్ పెద్దగా అసలు నచ్చలేదు. బట్ స్టిల్ ఆ క్లైమాక్స్ కోసం కొంచెం ఈ 3 ఎపిసోడ్స్ ని బ్రేక్ డౌన్ చేయొచ్చు. సో గెట్ రెడీ గైస్, ఆ క్లైమాక్స్ ఏంటి అండ్ అది గ్రేటర్ ఎంసీకి ఎలా కనెక్ట్ అయ్యేదో ఈ విషయాలని లెటెస్ట్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. 4th ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి హుడ్ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. వీరు తను ఎక్కడో ఒక చోటకి దొంగతనం చేయడానికి వెళ్ళాడు అండ్ అక్కడ నుంచి మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చారు. వీరు రీరీ లాస్ట్ ఎపిసోడ్ లో హుడ్ దగ్గర నుంచి చిన్న మొక్క ఏదైతే కట్ చేసిందో దాన్ని టెస్ట్ చేస్తుంది. వీరు తను అంటది ఇది ఎలాంటి ఎనర్జీ సిగ్నేచర్స్ కి మ్యాచ్ అవ్వట్లేదని. లైక్ స్టార్, టీమ్ వకాండన్ అండ్ అలాగే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి తన క్రీన్ కూడా మెన్షన్ చేసింది. బికాస్ మిగతా 3 విషయాలు తనకి ఈజీగా తెలిసి ఉంటాయి, కానీ క్రీ గురించి తనకు తెలియటమే దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇక్కడ మేబీ తను ప్రీవియస్ గా షూరితో వర్క్ చేసినప్పుడు తన క్రీ టెక్నాలజీ గురించి కూడా తెలిసి ఉంటది. ఇంకెక్కడ బ్యాక్గ్రౌండ్ లో తన రూమ్ చూస్తే చాలా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ ఇక్కడ ఈ పోస్టర్ సేస్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్. సో ఇలాంటి చిన్న చిన్న హిడెన్ డీటెయిల్స్ రూమ్ అంతా ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్ దట్ షాట్ వి గెట్ టు నో లాస్ట్ టైం రీరీ అక్కడ హుడ్ కట్ చేస్తున్నప్పుడు ఎజికల్ డివైస్ అక్కడ ఏదైతే వదిలేసిందో అది పోలీసులు పట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళందరూ చనిపోవడానికి రీజన్ ఎజికల్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఎజికల్ ని అరెస్ట్ చేశారు. దాని గురించి న్యూస్ లో చెప్తున్నారు. లైక్ ఒబిడియన్స్ టెన్ లెగసీ తను చెడగొడుతున్నాడని. సో బేసికలీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఒబిడియన్స్ టెన్ అని చెడ్డవాడో తెలియదు. కానీ రియల్ లైఫ్ లో లాగానే ఒబిడియన్స్ టెన్ సంబంధించి రెడిట్ లో థీరీస్ ఉన్నాయి. లైక్ తన బాడీ కూడా దొరకలేదని. కానీ దానికి కూడా వి నో ది రీజన్. సో ఇంకా దీని మూలాన ఎజికల్ ని జైల్లో పెట్టారు. ఇంకోవైపు రీరీ మళ్ళీ వెళ్ళి వాళ్ళ గ్యాంగ్ ని కలిసింది. అండ్ అక్కడ వీ కెన్ క్లియర్లీ సీ దట్ ఇద్దరికి వేరే వాళ్ళు చేసింది తెలుసు, కానీ ఎవరు అక్కడ రివీల్ చేయలేదు. బట్ రీరీకి తెలుసు ఎప్పటికైనా హుడ్ వచ్చి తనకు కావాల్సిన వాళ్ళందరినీ చంపేస్తాడని. అందుకే వాళ్ళందరికీ వాచెస్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ పెంచింది. బట్ వాళ్ళ మదరికి దీని గురించి ఎప్పుడైతే తెలిసిందో తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అండ్ అక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది దట్ వాళ్ళ ఫ్రెండ్ అను వాళ్ళ కూతురు ఇద్దరు రియల్ మెజిషియన్స్ అని. ఇక్కడ వాళ్ళ కూతురైన జెల్మా స్టేటన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బికాస్ ఆ క్యారెక్టర్ కామిక్స్ లో కూడా ఉంది. వేర్ షీఈస్ విత్ డాక్టర్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని తనకు హెల్ప్ చేసేది. ఇన్ఫాక్ట్ ఇక్కడ వాళ్ళ క్లాత్ ని ఎగ్జామిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా చెప్పారు, లైక్ కమర్తాజ్ అని. సో వి ఆల్ నో డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్ అంతా కమర్తాజ్ కి వచ్చి నేర్చుకున్నాడు. సో దాని గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ తను డాక్టర్ స్ట్రేంజ్ పేరు కూడా తీసుకుంటది. సో వాళ్ళ క్లాత్ ని ఎగ్జామిన్ చేశాక వాళ్ళకి అర్థమైంది దట్ యాక్చువల్లీ క్లాత్ ఇక్కడికి చెందింది కాదని. ఇది బేసికలీ ఒక డార్క్ డైమెన్షన్ చెందిన హుడ్ అని. సో అందుకే దాని దగ్గర నుంచి దూరంగా ఉండమని వాళ్ళకి చెప్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే టీ లీవ్స్ ని రీడ్ చేసే స్టైల్. సో జనరల్లీ టీ లీవ్స్ ని కప్ లోనే రీడ్ చేస్తారు. అండ్ అదే మనకు ఆల్రెడీ అగాథాలో కూడా చూపించారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా గోడ మీద ఇసిరినట్టు చూపించారు. సో మేబీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మ్యాజికల్ స్టైల్స్ ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. లైక్ అగాథా, వాండా వాళ్ళతో ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ ఇక్కడ ఈ డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళదంతా ఒక డిఫరెంట్ స్టైల్. సో ఆ తర్వాత రీరీ వెళ్ళి ఎజికల్ తో మాట్లాడుతుంది. బట్ ఎజికల్ తన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. అండ్ ఆ తర్వాత ఫీసి హుడ్ ఎజికల్ దగ్గరికి వచ్చి రీని ఓడించాలంటే తనతో చేతులు కలపమంటాడు. సో దానికి తన కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో వీసి రీరి ఎజికల్ ల్యాబ్ లోకి వెళ్ళి అక్కడ క్లాత్ మీద అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేసింది. కానీ ఏ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ గా వర్క్ అవ్వలేదు. అండ్ అక్కడ మనకి ఈ షాట్ చూపించారు. సో ఇది చూసినప్పుడు ఇది స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ షాట్ కి చాలా సిమిలర్ గా ఉంది. కమింగ్ టు సిమిలారిటీస్ దీని తర్వాత సీన్ కూడా రీరి కూపర్ అందకపోతే తను ఫాస్ట్ గా సూట్ నుంచి బయటకు వస్తుంది. కానీ అదే టోనీ స్టార్క్ దీనికి ఆపోజిట్ గా చేశాడు. వేరే తనకు టెన్షన్ వస్తుంటే తన సూట్ లోపలికి వెళ్తాడు. సో దిస్ వాజ్ ఆల్సో వెరీ సిమిలర్. సో తనకు బాగాలేదు కాబట్టి నాట్లిన్ వెళ్ళి రీరీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొస్తుంది. బట్ తన తీరా తన నాట్లిన్ హోలోగ్రామ్ చూడంగానే తనకు కోపం వస్తుంది. బికాస్ వాళ్ళ సిస్టర్ చనిపోయినా గానీ తన హోలోగ్రామ్ తను వాడుతున్నందుకు. అండ్ ఆర్గ్యుమెంట్ లో ఇద్దరు రీరీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇంకోవైపు విసి వాళ్ళు చెప్పినట్టు ఎజికల్ ని ఆ జైలు నుంచి విడిపించారు. ఆ తర్వాత తనకి సేమ్ కామిక్స్ అప్గ్రేడ్ ఇచ్చారు. సో కామిక్స్ లో కూడా తాను ఇలాగే బయోటెక్నాలజీ యూజ్ చేస్తాడు. వీడు తన బాడీకి ఎలక్ట్రానిక్ స్టఫ్ అంతా తాను ఇంజెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఇదే మనకు ఫస్ట్ నుంచి ఎపిసోడ్ 1 నుంచి హింట్ చేశారు. సో బయటికి రాగానే తను అడిగినట్టే తన బాడీలో అదంతా ఇంప్లాంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ ఓనర్ పేరు మార్చేశారు. అండ్ అలా దిస్ ఎపిసోడ్ 4 ఎండ్స్. ఇంకా 5th విషయానికి వస్తే విసి నాట్లిన్. సో తన ప్రీవియస్ గా నాట్లిన్ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని మళ్ళీ చూస్తుంది. సో బేసిక్ గా తను ఆ ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్స్ చూసి నాట్లిన్ గురించి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలోనే తన మీద అటాక్ చేసి ఆ సూట్ ని పట్టుకున్నారు. ఇంకోవైపు రీరి ఆ హుడ్డి గురించి తెలుసుకోవడానికి సెల్మాతో కూర్చుని మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ సెల్మా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. లైక్ తను ఫస్ట్ అంది ఆ హుడ్డి వచ్చేసి మేబీ డోర్ మామూద్ అనుకుంటా అని. సో డెఫినెట్లీ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ బికాస్ కామిక్స్ లో కూడా యాక్చువల్లీ ఆ హుడ్డి వచ్చేసి డోర్ మామూది. సో మరి యాస్టిస్ కామిక్స్ లాగా చూపారు అనుకున్నాను. బట్ సడన్ గా వాళ్ళు డోర్ మామూ చెప్పేసరికి ఐ వాజ్ బిట్ సర్ప్రైజ్డ్. ఇన్ఫాక్ట్ తను మాట్లాడుతా డాక్టర్ స్ట్రేంజ్ 1 లో ఏం జరిగిందో దాని గురించి కూడా చెప్పింది. దట్ ఎలా డోర్ మామూ కెలక్లస్ యూస్ చేసి ఈ వరల్డ్ డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేశాడని. సో ఇలా వీళ్ళు ఈ హుడ్డి గురించి మాట్లాడుకుంటున్నప్పుడే సడన్ గా వాళ్ళ మీద అటాక్ జరిగిద్ది. మరి ఎలాగోలా రీరి అక్కడ నుంచి తప్పించుకుంటది.
ఉంటది. అంతలోనే నాట్లిన్ కూడా ఆ సూట్ ని ఎలాగోలా విడిపించుకునిద్ది. సో ఇంకా దాంతో తను మళ్ళీ వచ్చి రీరీని కలిసిద్ది. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్ గా కామిక్ ప్యాన్ ని రెప్లికేట్ చేశారు. వీరు వెళ్తున్న ట్రక్ కి అడ్డంగా నుంచోటం అనేది. సో కామిక్స్ లో యాక్చువల్లీ రీరీ కాలేజ్ నుంచి ఆ సూట్ తీసుకున్నాక ఆ తర్వాత ఫస్ట్ చేసే పనే ఇది. లైక్ కొంతమంది దొంగలు ఆ ట్రక్ తీసుకుని తప్పించుకుంటుంటే తను వాళ్ళని ఆపిద్ది. సో అదే సీన్ వాళ్ళు ఇక్కడ రెప్లికేట్ చేశారు. ఈ తర్వాత అక్కడ నుంచి తప్పించుకుందాం అనుకునే లోపలే అక్కడ ఎజికల్ వచ్చి వాళ్ళని అటాక్ చేస్తాడు. వీ కెన్ సీ హిస్ యాక్చువల్ పవర్స్. సో ఇక్కడ తను అడ్డుకోవడానికి రీరీ ట్రై చేసిద్ది. కానీ తన సూట్ లో తనకి సరిపడా పవర్ లేదు. బికాస్ మెయిన్లీ తన సూట్ లో ఎనర్జీ వచ్చేసి సోలార్ అండ్ విండ్ మూలాన్ని వచ్చింది. సో అందుకే అటాక్ అడ్డుకునేంత ఎనర్జీ తన సూట్ లో లేదు. దాని మూలన ఎజికెల్ తను ఈజీగా ఒడిచేశాడు. కానీ స్టిల్ ఎజికెల్ తను చంపకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ హుడ్ చూసే లోపల దాన్ని తప్పించుకోమని చెప్పి వెళ్తాడు. అందుకే తను ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళ మదర్ కి ఇదంతా చెప్పిద్ది. కానీ వెళ్ళాక అక్కడ వాళ్ళ మదర్ ఏమో ఫైట్ చేద్దాం అంటది. నాట్లిన్ అను వాళ్ళ మదర్ ఇద్దరు తనని మోటివేట్ చేశారు. అండ్ అక్కడే వి గెట్ టు నో యాక్చువల్ కార్ అమ్మేసినా గానీ ఆ తర్వాత వాళ్ళ మదర్ ఆ కారును మళ్ళీ తానే కొనేసిందని. సో ఇక్కడ రీరీ బేసిక్లీ ఆ కార్ యూజ్ చేసి కొత్త సూట్ చేద్దామని ఫిక్స్ అయ్యింది. అండ్ అక్కడ తనకి హెల్ప్ చేయడానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇంకోవైపు హుడ్ దగ్గరేమో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది దట్ యాక్చువల్లీ తనే ర్యాంపేజ్ ని చంపాడని. ఇది తెలియగానే వాళ్ళందరూ తనకి అగ్నిస్ట్ గా క్వశ్చన్ చేశారు. వీరి తర్వాత గొడవటం మూలన వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో యాక్చువల్లీ ఎజికెల్ ఏమో ఫస్ట్ తనకి పని మీద ఇంట్రెస్ట్ లేదు, రీరీని ఓడిచ్చేసాడు కాబట్టి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ యాక్చువల్లీ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎజికెల్ బాడీలో ఉన్న అన్నిటికీ ఓనర్ లాగా వాళ్ళు హుడ్ పేరు పెట్టారు. సో అందుకే హుడ్ వాళ్ళందరినీ పంపించేసినా గానీ మళ్ళీ తన దగ్గరకు వచ్చి తన కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. వీరు తనని తీసుకువెళ్లి ఒక చోట అటాక్ చేపిస్తాడు. సో ఇదే లొకేషన్ మనకి 4th ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూపించారు. సో యాక్చువల్లీ వెళ్ళి ఇంకెవరిదో కాదు, పార్కర్ వాళ్ళ ఫాదర్ ది. సో చిన్నప్పుడే తన్ని ఇంటి నుంచి పంపించేశారు. అండ్ అందుకే తను ఎప్పటికైనా వాళ్ళ ఫాదర్ కి ప్రూవ్ చేయాలనుకున్నాడు. అండ్ దానికోసమే తను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆ పనులన్నీ చేశాడు. వేరే తను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన అన్ని కంపెనీస్ లో షేర్స్ అనేవి తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి కూడా వచ్చి తన మెయిన్ కంపెనీలో కూడా షేర్ అడిగాడు. ఫాదర్ కూడా ఇంకేం చేయలేక ఆ షేర్ అనేది ఇచ్చేశాడు. అండ్ ఇంకోవైపు ఇక్కడ వీసి రీరీ ఫైనలీ ఆ సూట్ మొత్తాన్ని తయారు చేసింది. సో ఈ సూట్ మరీ బాగుందనలేము, బట్ ఓకే, బెటర్ దెన్ వకాండా ఫర్ ఎవర్. అండ్ దిస్ ఈస్ మోర్ సిమిలర్ టు కామిక్స్ బికాస్ కామిక్స్ లో కూడా తన సూట్ స్టైల్ ఇలాగే ఉండిద్ది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు ఈ సూట్ కు పవర్ ఇవ్వడానికి మ్యాజిక్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సోజర్ తను హుడ్ తో ఫైట్ చేయడానికి తన దగ్గర ఇన్ఫైనైట్ పవర్ ఉండిద్దని. అండ్ వచ్చేయడానికి తను జల్మా హెల్ప్ తీసుకుంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారో అప్పుడే వి గెట్ టు నో దట్ ఆ ప్రాసెస్ మూలాన తన లోపల ఉన్న ఏఐ విచ్ ఇస్ నాట్లిన్ స్లోగా ఎరైజ్ అయిపోద్దని. అందుకే రీరీ ఆ ప్రాసెస్ అయ్యే లోపలే ఫాస్ట్ గా నాట్లిన్ ని ట్రాన్స్ఫర్ చేద్దామని ట్రై చేసిద్ది. కానీ అది లాస్ట్ దాకా వచ్చి ఆగిపోద్ది. దాంతో ప్రస్తుతానికి నాట్లిన్ కంప్లీట్ గా ఎరైజ్ అయిపోద్ది. నెల 5th ఎపిసోడ్ అయిపోయింది. దెన్ కమింగ్ టు 6th ఎపిసోడ్. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మరి పార్కర్ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. అండ్ అక్కడ తప్పించుకుంటున్నప్పుడు తన దగ్గరికి ఒక అతను వచ్చి నువ్వు తప్పించుకోవాలంటే ఈ ప్లేస్ కి రమ్మని చెప్తాడు. సో అందుకే తను కూడా ఒప్పుకుని అక్కడికి వెళ్తాడు. అండ్ హియర్ కమ్స్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్ట్ దట్ అక్కడికి వచ్చింది ఇంకెవరో కాదు, మెఫిస్టో అని. సో ఫైనలీ మార్వెల్ ఇన్నాళ్ళ తర్వాత మెఫిస్టోని తీసుకొచ్చారు. బికాస్ లిటరలీ ఆల్మోస్ట్ వాండా విజన్ దగ్గర నుంచి మెఫిస్టోని అని చెప్పి పద్దాకా చెప్తా ఉన్నారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో మెఫిస్టో ఇస్ వెరీ ఈవిల్. లైక్ లిటరలీ తను చాలా దారుణమైన పనులు చేశాడు. లైక్ నోవే హోమ్ లో ఏదైతే జరిగిందో అలా కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ అందరూ మెఫిస్టో మూలాన్ని మర్చిపోతారు. నాట్ ఓన్లీ దట్ గోస్ట్ రైడర్ అలా తయారు చేసింది కూడా మెఫిస్టోనే. నాట్ ఓన్లీ దట్ వాండాకు పిల్లల రీజన్ కూడా మెఫిస్టోనే. ఇంకా చెప్పాలంటే కామిక్స్ లో డాక్టర్ డూమ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ మెఫిస్టో. సో ఫస్ట్ డోర్మాము అన్న కానీ ఫైనలీ తను ఇంట్రడ్యూస్ చేయడం అనేది దట్ వాస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ పాయింట్. బికాస్ వీళ్ళు మెఫిస్టోని యూజ్ చేసే తర్వాత డాక్టర్ డూమ్ కూడా సెటప్ చేయొచ్చు. సో మరి అది అసలు ఎలా ఏంటి, ఈ మెఫిస్టో ఎవరు కంప్లీట్ గా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. సో దట్ మెఫిస్టో మీద ఒక సెపరేట్ వీడియో తయారు చేస్తాను. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోల్ ప్లే చేయడానికి తీసుకున్న యాక్టర్ ని హూ ఇస్ సాషా బారాన్. సో తను ప్రీవియస్ గా వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ అయిన బొరాట్ తయారు చేశాడు. లైక్ లిటరలీ ఆ మూవీ చాలా కంట్రీస్ లో బ్యాన్ అయ్యింది బికాస్ మెయిన్లీ టెల్స్ అబౌట్ ది రియాలిటీ. సో యాక్చువల్లీ మార్వెల్ ఇలాంటి కాంట్రవర్షియల్ పాస్ట్ ఉన్న యాక్టర్స్ ని తీసుకోవడం అనేది దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ పార్కర్ కోరుకున్న అన్నిటికి మెఫిస్టో ఆ హుడ్ ని ఇస్తాడు. సో దట్ తను అది యూజ్ చేసి అవన్నీ కాంకర్ చేయొచ్చు అని. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీసి రీరీ. సో నాట్లిన్ ఎరేజ్ అయిపోయాక తను మళ్ళీ తెద్దామని రీరీ ట్రై చేస్తుంది. కానీ అది వర్క్ అవ్వదు. బట్ స్టిల్ హుడ్ నోడడానికి తాను వితౌట్ నాట్లీనే అక్కడికి బయలుదేరిద్ది. కానీ అక్కడికి వెళ్ళాక సర్ప్రైజింగ్లీ అక్కడ ఎజికెల్ ఉంటాడు. మీరు చూడంగానే రీరీకి ఎజికెల్ ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని అర్థమైద్ది. ఇంకా అందుకే ఫైట్ చేస్తేనే తాను ఎలాగోలా ఎజికెల్ ని న్యూట్రలైజ్ చేసిద్ది. సో అలా ఎజికెల్ ఆపాక ఫైనలీ తను హుడ్ తో ఫైట్ చేయడానికి వెళ్ళిద్ది. అక్కడ ఒక పెద్ద ఫైట్ అయ్యాక వేరే అక్కడ ఒక పెద్ద ఫైట్ అయ్యిద్ది. హోలోగ్రామ్ యూజ్ చేసి పార్కర్ దగ్గర ఉన్న హుడ్ ని లాగేసిద్ది. దాంతో ప్రస్తుతానికి పార్కర్ దగ్గర పవర్స్ లేవు. సో ఫైనలీ అయిపోయిందని అనుకుంటాము. కానీ స్టిల్ అప్పుడే మనకు ఇంకో విషయం చూపిస్తారు.
చూపిస్తారు దట్ కిందకు వచ్చాక రీరీ కోసం మెఫిస్టో వెయిట్ చేస్తున్నాడని. సో యాక్చువల్లీ ఫస్ట్ మెఫిస్టో పార్కర్ ని పట్టుకున్నాడు, కానీ పార్కర్ రీరీ ఒడిచింది కాబట్టి ఇప్పుడు తను రీరీ దగ్గరికి వచ్చాడు. వేరే తాను నాట్లిని మళ్ళీ తీసుకురావాలంటే నువ్వు నాతో డీల్ మాట్లాడాలని చెప్తాడు. సో ఈ మొత్తం సీన్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించారు. లైక్ తను చెప్తున్నప్పుడే రీరీ అంటది పాస్ట్ ఇస్ పాస్ట్ అని. సో నాకు అనిపించింది ఇక్కడ ఇంకా తన అదంతా వదిలేసిందిలే అని. అప్పుడు ఇంకోవైపు మనం నాట్లిని చూస్తాము. మేబీ ఇక్కడ రీరీ తన టెక్నాలజీ యూజ్ చేసి నాట్లిని మళ్ళీ తెచ్చిందేమో అనుకున్నాను. అప్పుడే ఇంకోవైపు చూపిస్తారు దట్ ఫైనలీ రీరీ మెఫిస్టో చెప్పిన దానికి ఒప్పుకుందని. సో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ బికాస్ మెఫిస్టోతో చేతులు కలపటం అనేది చాలా రిస్కీ థింగ్. మరి చూడాలి ఇది ఎలా కంటిన్యూ చేస్తారని. అంటే మాక్సిమం ఇది ఆపాలంటే ఖచ్చితంగా డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో యాక్చువల్లీ అసలు ఇక్కడ రీరీని యూజ్ చేసి మెఫిస్టో ఎలాంటి పనులు చేపించుకుందాం అనుకుంటున్నాడో వి హావ్ టు సీ. యాక్చువల్లీ మార్వెల్ ప్లాన్స్ ప్రకారం ఇలా యంగ్ అవెంజర్స్ అందరినీ యూజ్ చేసి ఒక సిరీస్ చేద్దాం అనుకున్నారు. వీరు దాని పేరు వచ్చేసి యంగ్ అవెంజర్స్. కానీ అది బాగా లేట్ అయ్యేసరికి మరి యంగ్ అవెంజర్స్ అంటే బాగోదని చెప్పి దాని టైటిల్ ఛాంపియన్స్ అని మార్చారు. కానీ దాని ప్రొడక్షన్ ఆపేశారని రూమర్స్ వచ్చినాయి. బట్ రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ అని. సో మరి యంగ్ అవెంజర్స్ అనగానే ఖచ్చితంగా రీరీ కూడా దాంట్లో ఉంటది. సో మరి చూడాలి యంగ్ అవెంజర్స్ రీరీ అండ్ అసలు మెయిన్లీ ఇదంతా తీసుకెళ్లి ఎలా అయినా వాళ్ళు డాక్టర్ డూమ్ కనెక్ట్ చేస్తారా అని చూడాలి. సో ఇలా ఓవరాల్ సిరీస్ మొత్తం బోర్ కొట్టిన ఫైనలీ లాస్ట్ లో మెఫిస్టోని ఇంట్రడ్యూస్ చేసే పాయింట్ ఏదైతే ఉందో దట్ వాస్ ఇంట్రెస్టింగ్. సో ఇంకా ఓవరాల్ ఇదేనా బ్రేక్ డౌన్. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.